అతి శ్రేష్టమైన నామములో మీ అందరికీ కూడా సమాధానం కలుగును గాక. ఆమేన్. ఎన్నో మేలులు ప్రభు మన పట్ల జరిగిస్తూ ఈ యొక్క దినాల్లో దేవుడు మనల్ని నడిపిస్తా ఉన్నాడు. గొప్ప కార్యాలను దేవుడు మన పట్ల జరిగిస్తూ ఉన్నాడు. ప్రతి విషయంలో దేవుడు మన జీవితాల్లో ఎన్నో ఆశ్చర్యమైన కార్యాలు జరిగిస్తూ నడిపిస్తా ఉన్నాడు. ఈ ఉదయకాల సమయంలో ప్రియులారా, చాలా శ్రేష్టమైన దేవుని సన్నిధిని మనము ఆయన ప్రసన్నతను అనుభవించే కృప దేవుడు మనకు ప్రత్యేకంగా ఇచ్చాడు. నిజంగా దాన్ని బట్టి సమస్త మహిమ ఘనత ప్రభావములు దేవునికి చెల్లును గాక. ఆమేన్, ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, 118వ కీర్తన 15వ చరణం. 118వ కీర్తన 15వ చరణాన్ని నేను చదువుతున్నాను. పిల్లరా, ఇక్కడ ఒక మాట వ్రాయబడి ఉన్నది. 118, 17. క్షమించండి, 15. నీతిమంతుల గుడారములలో రక్షణను గూర్చిన ఉత్సాహ సునాదము వినబడును. యెహోవా దక్షిణ హస్తము సాహస కార్యములను చేయును. దేవునికి స్తోత్రం. 16వ వచనం. యెహోవా దక్షిణ హస్తము మహోన్నతమాయను. యెహోవా దక్షిణ హస్తము సాహస కార్యములను చేయును. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుని యొక్క సన్నిధిలో మనకు చెప్పబడుతున్న మాట, యెహోవా దక్షిణ హస్తము సాహస కార్యములను చేయును. ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రభు సన్నిధిలో ఎవరైతే ఈ గూగుల్ మీట్ లో జాయిన్ అయి ఉన్నారో వారికి దేవుడు ఇస్తున్న ఒక శ్రేష్టమైన మాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, దేవుని సన్నిధిలో యెహోవా కార్యములు, యెహోవా హస్తము లేక దక్షిణ హస్తము అనగా కుడి చెయ్యి ఏదైతే ఉందో ఏం చేస్తుందనంట, ఆయన యొక్క దక్షిణ హస్తము సాహస కార్యములను జరిగించుతుంది. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. గొప్ప గొప్ప కార్యాలు, సాహస కార్యాలు అనగా ఏది మన జీవితంలో జరగదు అని భయపడుతుంటామో ఆయన హస్తము చాపి ఆ ప్రతి పరిస్థితులన్నిటిని దేవుడు చక్కబెట్టి నడిపించగలిగిన శక్తిమంతుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. యెహోవా యొక్క దక్షిణ హస్తం లేక కుడి హస్తం ఏదైతే ఆ ప్రభు యొక్క సన్నిధిలో మనతో మాట్లాడుతున్నాడో ఆ దక్షిణ హస్తం కొరకు, ఆ కుడి హస్తం దక్షిణ హస్తం సాహస కార్యములను చేయును. ఆయన యొక్క దక్షిణ హస్తం, థ్యాంక్ యూ జీసస్, దేవునికి మహిమ కలుగును గాక.
ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన యొక్క దక్షిణ హస్తం అనగా కుడి హస్తం ఏదైతే ఉందో, దేవుని యొక్క సన్నిధిలో మన జీవితంలో ఏదైతే మనము పొందుకోలేమో, ఏదైతే మనము జరిగించలేమేమో, ఏదైతే మన జీవితంలో దీన్ని చేయలేమేమో అని ఏదైతే అనుకుంటామో, వాటన్నిటినీ ఆయన దక్షిణాస్తం ద్వారా అనగా కుడి హస్తము ద్వారా జరిగించే శక్తిమంతుడై ఉన్నాడు. కాబట్టి నీ జీవితంలో ఈ ఉదయకాల సమయంలో ఏ పరిస్థితులతో అయితే నువ్వు ఉన్నావు, ఏ స్థితిగతులతో అయితే నువ్వు ఉన్నావు, ఆయన కుడి హస్తమును నీ పైన చాపి, ఆయన దక్షిణ హస్తమును నీ పైన చాపి, ఆ ప్రభువు నీ జీవితంలో సాహస కార్యములను చేయబోతున్నాడు. దేవునికి స్తోత్రం. సాహస కార్యము, ఆయన దక్షిణ హస్తం సాహస కార్యములు జరిగిస్తుంది. ఆయన దక్షిణ హస్తము సాహస కార్యములు జరిగిస్తుంది. యెహోవా దక్షిణ హస్తం అంట. ప్రియా దేవుని బిడ్డలారా, నీతిమంతుల గుడారంలో రక్షణ గూర్చిన సంగీతం, ఉత్సాహ గానములు ఉన్నాయంట. ఆయన దక్షిణ హస్తం సాహస కార్యములు జరిగించున్నానంట. ప్రైజ్ ద లార్డ్. చూడండి, ఆయన హస్తం ప్రభు నీ పట్ల నీ పక్షమున తన దక్షిణ హస్తమును ప్రభు ఎత్తబోతున్నాడు. ప్రైజ్ ద లార్డ్. ఫిలిస్తీన్ల పైన దేవుని యొక్క దక్షిణాస్తం భారముగా ఉన్నదంట. శత్రువులు దరిదాపులోనికి రాకుండా. దేవుని యొక్క హస్తం ఎప్పుడైతే మన పట్ల దయగా చూపించబడుతుందో, శత్రువు పట్ల అదే సమయంలో చాలా కఠినంగా ఎత్తబడినప్పుడు వారు జయమును పొందుకోలేక మన యుద్ధ నుండి అనగా దేవుని ప్రజల నుండి వారు పారిపోతా ఉంటారు. దేవుని యొక్క దక్షిణాస్తం ఆయన కుడి చేతి ఎంత గొప్ప కార్యాలు, సాహస కార్యాలు చేస్తుందనంటే, గిద్యోనుకు జయమిచ్చిన హస్తం సాహస కార్యములు 300 మందితో 30,000 మందిని జయించేటట్లుగా దేవుడు కృపను అనుగ్రహించాడు, బలంను అనుగ్రహించాడు, శక్తిని అనుగ్రహించాడు, సామర్థ్యాన్ని అనుగ్రహించాడు. ఆయన దక్షిణ హస్తం, కరుణా హస్తం ఏదైతే ఉంటుందో ప్రియులారా, దేవుని యొక్క గొప్ప కార్యాలను ఏదైతే ఇది జరగదో చూడండి. మోషే ఒక జీవితంలో ఐగుప్తుల నుండి ప్రజలు వస్తుంటున్నప్పుడు ముందుట ఎర్ర సముద్రం అనేది ఎదురుగా ఉన్నది కదా. ఆ ఎర్ర సముద్రం ఎదురుగా వచ్చినప్పుడు మోషేతో ప్రభువు చెప్తున్న మాట, నీ చేతిలో ఉన్న కర్రను ఆ సముద్రం వైపు చాపు అన్నాడు. పిల్లరా, ఆ కర్రను చాపగానే దేవుని సన్నిధిలో సేవకులుగా ప్రకటిస్తూ ఉంటాం, ఈ హస్తాలు నావి కావు, దేవునివి. మీ తలల పైన హస్త నిక్షేపణ దేవుడే చేస్తున్నాడు. ఈ ఆయిల్ దేవుని సన్నిధిలో నుండి వస్తుందని చెప్తా ఉంటాం. ఈ మోసే చేతిని ఎత్తినప్పుడు మరి దేవుడే కదా ఆ చేతిని ఎత్తినవాడు. ఆయన యొక్క దక్షిణ హస్తము ద్వారా ఏం చేశాడనంటే, సాహస కార్యములు జరిగించి, తూర్పు గాలిని దేవుడు పుట్టించి, ఆ ఐగుప్తు దేశం నుండి వస్తున్న ఇశ్రాయేలు ప్రజలకు మార్గము క్లోజ్ అయి ఉంటుండగా, దేవుడు ఎర్ర సముద్రంలో ఒక శ్రేష్టమైన, ఒక అద్భుతమైన మార్గాన్ని దేవుడు సిద్ధపరిచి గొప్ప సాహస కార్యము ద్వారా వారిని ఎర్ర సముద్రంను దాటించాడు. దేవునికి స్తోత్రం. అదే మార్గంలో, ఇశ్రాయేలీల మార్గంలోనే, దేవుని ప్రజల యొక్క మార్గంలోనే అపవాది శత్రువు ఫరో సైన్యం దాటిపోదాం అనుకొని ఆ మార్గంలో ఎంటర్ అవ్వగానే, ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సన్నిధిలో అదే హస్తం ఏం చేస్తుంది తెలుసా? మరలా రిటర్న్ నీళ్లు ఏదైతే గోడల వల్ల నిలిచి ఉన్నాయో, మోషే మరలా తన చేతిని చాపినప్పుడు ప్రియులారా, ఆ ఎర్ర సముద్రం వైపు దేవుని సన్నిధిలో ఒక అద్భుత కార్యం జరిగిన యొక్క విషయం ఏమనంటే, యథావిధిగా మరలా నీళ్లు
ఎప్పటి అట్లుగా కలిసిపోయి ప్రవహించడం ప్రారంభించబడితే ఆ ఒక ఎర్ర సముద్రములో ఏమైపోయినారంటే వాళ్ళంతా ఫరో సైన్యం కొట్టుకొని వెళ్ళిపోయినారు అంతే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు దేవుని యొక్క దక్షిణ హస్తం, ఈరోజు దేవుని యొక్క కుడి హస్తం మన పట్ల చాపబడి, మన శత్రువుల పట్ల చాపబడి దేవుడు మనకు విజయం ఇస్తున్నాడు, దేవుడు మనకు జయం ఇస్తున్నాడు. మన జీవితంలో సాహస కార్యములు జరిగించబోతున్నాడు ఈ ఉదయకాల సమయంలో. ప్రైజ్ ది లార్డ్. సాహస కార్యములు దేవుడు మన పట్ల జరిగించేవాడై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. యెహోవా దక్షిణాస్తం సాహస కార్యములు జరిగించు. ప్రైజ్ ది లార్డ్. భయపడకు, భీతి చెందకు, బలహీన పడకు, ఇబ్బంది పడకు. ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క కరుణ హస్తం, దేవుని యొక్క దక్షిణ హస్తం, దేవుని యొక్క దక్షిణ హస్తం నీ జీవితంలో సాహస కార్యములు జరిగించబోతుంది. ఏదైతే మార్గాలు మూయబడి ఉన్నాయో దేవుని యొక్క హస్తం తాపబడగానే దేవుడు మార్గములు తెరుస్తున్నాడు. ఈ ఉదయకాల సమయంలో మూయబడిన ప్రతి డోర్స్ ఓపెన్ అవుతా ఉన్న యేసు నామములో దేవుని యొక్క దక్షిణ హస్తము ద్వారా, దేవుని యొక్క కుడి హస్తము ద్వారా ఆ మార్గములను దేవుడు తెరుస్తున్నాడు యేసు నామములో. ఆమేన్. మూయబడిన యొక్క ద్వారములన్నింటినీ దేవుడు తన దక్షిణ హస్తముతో తెరవబోతున్నాడు. సాహస కార్యములు దేవుడు జరిగించబోతున్నాడు. సాహస కార్యములు జరిగించబోతున్నాడు. సాహస కార్యములు జరిగించబోతున్నాడు. ఈరోజు యేసు నామములో జరుగునుగాక, జరుగునుగాక, జరుగునుగాక. తండ్రి, ఈ పరిచర్యలో, ఈ కుటుంబాలు, ఈ గూగుల్ మీట్ లో జాయిన్ అయిన ప్రతి ఒక్కరి జీవితంలో సాహస కార్యములు జరిగించబడును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. అయా నీ గొప్ప కార్యములు జరిగించు, అయా నీ గొప్ప కార్యములు జరిగించు ప్రభా. నీ దక్షిణ హస్తం సాహస కార్యములు జరిగించబోతున్నందుకై స్తోత్రం. ఏదైతే అసాధ్యములు అయినాయో నీ హస్తం ద్వారా మా జీవితంలో సమస్తమును సాధ్యము చేస్తున్నందుకై నీకు స్తోత్రాలు. దేవానికే స్తోత్రం, 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 స్తోత్రం. దేవానికే స్తోత్రం, 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 స్తోత్రం. అయానికే స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. సాహస కార్యములను ప్రభు నీ పట్ల, నీ జీవితంలో ఈరోజు చేస్తున్నాడు. ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్న మాట, యెహోవా దక్షిణ హస్తం సాహస కార్యములు చేయును. దేవునికి స్తోత్రం. ఆమేన్, ఆమేన్. బల శౌర్యము గల నా యేసయ్యా, శతకోటి సైన్యములైన నీకు సాటి అగుదురా. బల శౌర్యము గల నా యేసయ్యా, శతకోటి సైన్యములైన నీకు సాటి అగుదురా. మారవని సాహస కార్యములు ఎన్నడు, మారవని సాహస కార్యములు ఎన్నడు. ప్రైజ్ ది లార్డ్. మారవని సాహస కార్యములు ఎన్నడు. థ్యాంక్ యూ జీసస్. మారవని సాహస కార్యములు ఎన్నడు. ధైర్యముగా నిన్ను వెంబడింతును, సర్వాధికారివి, సర్వజ్ఞుడవు, సంపూర్ణ సత్య స్వరూపివి నీవు. దివిలోనున్న ఆనందమును ధరణిలో నేను అనుభవింప, మహిమాత్మతో నన్ను నింపితివా, మహిమాత్మతో నన్ను నింపితివా. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. యానికే స్తోత్రం. సర్వ జగద్ రక్షకుడా, లోక రాజపాలన పాలక, భూరాజులెవ్వరినైనా
నీతో సమం పోల్చగలన. సర్వ జగద్రక్షకుడా, లోక రాజపాలక, ఓ రాజులెవ్వరినైనా నీతో పోల్చగలన. బలమైన నీ రాజ్య స్థాపనకై నిలచి, బలమైన నీ రాజ్య స్థాపనకై, ఆమేన్, బలమైన నీ రాజ్య స్థాపనకై నిలచి, మారవని సాహస కార్యములు ఎన్నడు, మారవని సాహస కార్యములు ఎన్నడు, ఎనలేని నీ ఘన కార్యములు తలచి, ఎనలేని నీ ఘన కార్యములు తలచి, స్తుతించుచు నిన్ను నే మహిమ పరుతును. ఆమేన్. యెహోవా కార్యములు నీ పట్ల సాహస కార్యములు జరిగించదై ఉన్నది. మహోన్నతుడా, ఈ మాటలన్నీ మా జీవితంలో గొప్ప కార్యం జరిగించమని ముందున్న సమయాన్ని మీ చేతికి అప్పగిస్తూ యేసు నామములో స్తుతిస్తూ ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేద్దాం. బేఎం జైరాబా సంఘం పరిచర్య కొరకు